శాంతిపరచాలని అనేక రకాలైన రథాలు, అనేక రకాలైన పూజలు, పుణ్య కార్యాలు, మరి అనేక రకాలైన హోమాలు జరిగిస్తూ ఉన్నారు. కొద్దిమంది అనేక రకాలైన మాల ధారణ వేస్తూ ఈరోజు రకరకాలైన, ఒక మాటలో చెప్పాలంటే జపం, తపం, మంగళదీక్ష, మాలధారణ, అర్పణ, తర్పణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలైన పరిస్థితులు కల్పించుకొని భగవంతుని శాంతి పరచాలని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అంటుంది, నేను చెప్పిన శ్లోకములో, తదదత్తం పరమాత్మేనా పుణ్యదాన బలియాగం. సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ భగవంతుడా, ఓ దేవుడా, ఓ సృష్టికర్త, మేమిస్తున్న అనేక రకాలైన పుణ్యకార్యాల ద్వారాగా మేము చేరాలని, మా పాపాలు పోగొట్టుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాము. మా ప్రయత్నములన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయి. మా కర్మ మా మీదనే ఉన్నది. కనుక సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ పరమాత్మ, ఓ సృష్టికర్త, నీవే వచ్చి మా కొరకు నీ రక్తమును సిందిస్తే తప్ప మాకు మోక్షము లేదు అని ఒక భక్తుడు భగవంతునితో, సృష్టికర్తతో వేడుకుంటూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఏమండి, ఈరోజు కలుగుతున్న ప్రకృతిలో ఎన్నో పరిస్థితులు ఊహించని రీతిగా మనం చూస్తుండగానే ఎన్నో మరి మన కళ్ళ ముందరనే జరిగిపోతున్నాయి. నిన్న మనతో ఉన్నవాడు ఈరోజు లేడు. నిన్న మనము అనేక రకాలైన పరిస్థితుల్లో ప్రయాణం చేశాం, కానీ ఈరోజు లేదు. మరి నిన్నటిది జ్ఞాపకాలలో ఉంటుందా అంటే ఏదో కొద్ది గొప్ప జ్ఞాపకాలలో ఉండిపోతుంది. కానీ నిన్న మనతో ప్రయాణం చేసిన వ్యక్తులు లేరు. ఎక్కడికి పోతున్నారు? ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిలే మనకి చక్కగా సాక్ష్యం ఇచ్చింది. ఏమనంటే, లోక అదే 19వ అధ్యాయం 16వ వచనము మనకి ఈ రీతిగా మనకి సాక్ష్యం ఇచ్చింది. ఇక్కడ ఒక ధనవంతుడు, కటిక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుడు, కటిక దరిద్రుడు ఇద్దరు చనిపోయారు. కానీ ధనవంతుడేమో పాతాళానికి, అనగా ఒక నరకములోకి, పాతాళము నరకములో ఒక భాగములోకి ధనవంతుడు వెళ్ళిపోయాడు. ఆఖరికి వెళ్ళిపోయి అంటాడు, తండ్రైన అబ్రహామా, నీ యొక్క సమీపంగా నీ దగ్గర ఉన్న ఆ యొక్క లాజరుని పంపించు, పనయేటి సుక్కతో నా పెదాలు నిండిపోతున్నాయి. ఈ యాతన, ఈ వేదన, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. నా బతుకే బతుకుతున్నారు భూమి మీద అంటే, ఒక మాటలో చెప్పాలంటే ఈ కరుణాకర్ సుగుణ గాడు, రాధామనోహర్ దాసు గాడు, బోకర్ లలిత కుమార్ గాడు ఉన్నట్లుగా, అలాగనే ఈ ధనవంతుడు అంటాడు, నా బ్రతుకే బతుకుతున్నాడు భూమి మీద నా సహోదరులు, వారికి ఈ యొక్క లాజరు పోయి చెడితే ఖచ్చితంగా మారు మనసు పొందుతారు, నేను ఉన్న ఈ స్థలం దగ్గరికి రాకుండా ఉంటారు అని తండ్రైన అబ్రహాముని వేడుకుంటూ ఉన్నాడు. ఏమండి, అక్కడ చాలా చక్కగా అబ్రహాము చెప్పాడు, భూమి మీద ప్రవర్తలు ఉన్నారు, మోషే హారూనులు ఉన్నారు. ఒకడు మారు మనసు పొందటానికి మృతుల్లో నుండి పోయి చెబితేనే వాడు మారడు. భూమి మీద దేవుడి చేత నిర్మించిన ప్రవర్తలు ఉన్నారు, వారు చెప్పినప్పుడు వినాలి. లేకపోతే ఇక్కడ నుంచి ఒకడు మృతుల లోకములో నుండి వెళ్ళి చెప్పినా ప్రయోజనము లేదు. ఎందుకు లేదు? వాడు భూమి మీద ఉండగానే దేవుడు వాడిని దర్శించిన కాలములో వాడు వెరగకుంటే, ఇక కనపడని శత్రువు ఉన్నాడు,
వాడు ఏం చేస్తాడంటే చుట్టూ గెట్టు కడతాడు. ఎందుకు? ప్రభువు దర్శించిన కాలమున నీవు ఎరగకుంటివి గనుక నీ చుట్టూ శత్రువు గెట్టు కడతాడు. వెరసి ఈరోజు నరకము లేదని భ్రమలో బ్రతుకుతున్న మూర్ఖుల్లాగా ఇకనైనా మారు మనసు పొందండి. ప్రభువు ఇక రాబోతున్నాడు. ఆయన సమీపంగా ఉన్నాడు. ఇదిగో ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. ప్రకృతి గెలవతాండం చూస్తుంది. కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఆయన రాకకు గుర్తులుగానే ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు ఇచ్చిన సాక్ష్యం. ఇతర మతాలలోనూ ఇతర గ్రంథాలలోనూ ఆయన త్వరగా రాబోతున్నాడు. ప్రభువు వారు ఆయన ఇలాగ ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఇలాగా ఆయన వస్తున్నాడు అని స్పష్టంగా ప్రతి గ్రంథములోనూ మన కోరికే మానవ జాతి కోసమే ఆ దేవాది దేవుడు మనము ఈ నరకాన్ని తప్పించుకోవాలని ఆయనే వచ్చి బలిగా మార్చబడ్డాడు. ఈ కరుణాకర సుగుణాగాడు, రాధా మనోహర దాసుగాడు, బోకర వెళుతు కుమారు గాడు, ఇంకా కొద్ది మంది మూర్ఖులు ఏమని ప్రలోభాలు పరుగుతున్నారంటే ఆత్మని అమ్మివేసుకొని అసలుకి సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగిలపడుతున్న ఈ యొక్క మూర్ఖులకి వారి యొక్క కనులు తెరిపించాలని ప్రభువు దర్శిస్తాడండి. ప్రభువు వారు నన్ను దర్శించాడు. ఆయన నన్ను దర్శించినప్పుడు నేను ఆయన మాటకి లోబడ్డాను. లోబడి అసలు మనం చేస్తున్న భక్తిలో మోక్షానికి చేరే పరిస్థితి ఉందా? మనము ప్రయాణం చేస్తున్న ఈ యొక్క మార్గము, మనము ప్రయాణం చేస్తున్న ఈ యొక్క ప్రయాణములో మోక్షానికి వెళ్ళే మార్గం ఉందా? మనం ఏమన్నా భ్రమలో ఉన్నామా? అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నామా అని ఎప్పుడైతే ప్రభువు వారు నన్ను దర్శించాడో ఆ క్షణాన్ని ఆలోచించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఇక మనం చేస్తున్న భక్తిలో మోక్షానికి దారి లేదు. మనం చేస్తున్న అర్పణ, తర్పణ, జపం, తపం, మంగళ దీక్ష, మాలధారణ, భూదానము, అన్నదానము, వస్త్రదానము, అనేక రకాలైన పుణ్య కార్యాల ద్వారాగా మనము మోక్షానికి చేరలేము. మరి ఎలా? సృష్టికర్తే వచ్చి మనల్ని, మన యొక్క పాపములను ఆయన యందు భరించాలి. మన కోసము మన స్థానములో మరి ఒకరు ఆయనే బలిగా మార్చబడాలి. కనుక మనము పోతున్న మార్గములో మనకి మోక్షము లేదు అని ఎప్పుడైతే ప్రభువు వారు నా మనోనేత్రాలు వెలిగించాడో ఆ క్షణాన నేను ఆలోచిస్తే ఇంత రహస్యం ఉంది. ఇక త్వరపడండి, ఇక ఆలస్యం ఎందుకు? త్వరగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడండి. మీ కుటుంబాలకి సమాధానము, శాంతి అనుగ్రహింపబడును గాక. ఆమేన్.